హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు 2024 యూపీఎస్సీ అటెంప్ట్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీరు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేసే ఉంటారు కదా, దానిలో పార్ట్ అయినటువంటి సీసెట్ కోసం ఈరోజు మనం మాట్లాడదాం. 2024కి సంబంధించిన ప్యాటర్న్ అండ్ సబ్జెక్ట్ అండ్ చాప్టర్స్ వెయిటేజ్, సిలబస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్, బుక్ లిస్ట్, స్ట్రాటజీ అండ్ ఫైనల్లీ నా ప్లాన్ ఎలా ఉంది అనేది కూడా మీతో డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఓవరాల్ వ్యూ పాయింట్ అనేది తెలుస్తుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, సీసెట్ కోసం మీ అందరికీ తెలుసు కదండి. అందులో ఉండే టాపిక్స్ మనకి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, అర్థమెటిక్, రీజనింగ్ ఇంగ్లీష్ కానీ ఆర్ ఇంగ్లీష్తో ఎనీ వన్ సబ్జెక్ట్, రీజనింగ్ ఆర్ అర్థమెటిక్, ఇలా 2 సబ్జెక్ట్స్ తీసుకున్నా మనకు పాస్ పర్సంటేజ్ అనేటువంటి 33%, దట్ ఈజ్ 66 మార్క్స్ 67 మార్క్స్ వరకు మనం గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో దానికోసం నేను ఇప్పుడు మీకు చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. వాళ్ళకు కూడా మీరు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సీసెట్లో ఉన్న 3 సబ్జెక్ట్లో ఫస్ట్ సబ్జెక్ట్ అయినటువంటి అర్థమెటిక్ కోసం మాట్లాడదాం. సింపుల్ మ్యాథ్స్ అనుకోవచ్చు దీన్ని. అయితే దీని వెయిటేజ్ లిస్ట్ అనేది ఒకసారి చూపిస్తున్నా చూడండి. లెఫ్ట్ సైడ్ కనిపించేవనే టాపిక్స్ అండి. ఏ టాపిక్స్ నుండి అడగడం జరుగుతుంది, ఇయర్ వైజ్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ మీకు 2014 నుంచి 2023 వరకు ఏ లెసన్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చింది అండ్ ఓవరాల్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి ఏ ఇయర్ ఎలా అడగడం జరిగింది అనేటువంటిది మీరు చూస్తున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, 2024లో మనకి అర్థమెటిక్ నుంచి 24 క్వశ్చన్స్ మాత్రం వచ్చాయండి. కానీ 2023కి వచ్చేటప్పటికి 43 క్వశ్చన్స్ వరకు రైజ్ అయినాయి. అంటే మోస్ట్లీ 50% అనుకోండి. ఈ 50% ఆఫ్ పేపర్ మ్యాథ్తో అడగడం జరుగుతుంది. సో ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అర్థమెటిక్ అనేది మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ని అయితే స్కిప్ చేయొద్దండి. చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సీసెట్ పేపర్లో. మీరు ఈ వెయిటేజ్ బాక్స్ని ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఇంకా ఏ చాప్టర్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఇంకా క్లారిటీ వస్తుంది. మీకు ఈ చాప్టర్కి సంబంధించిన కోర్ కంటెంట్ మొత్తం కూడా అండ్ సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్తో మిమ్మల్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్ ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి. మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే కనుక మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము ఈ అర్థమెటిక్ టాపిక్స్ని అండ్ రీజనింగ్ టాపిక్స్ని అండ్ వీలైతే ఇంగ్లీష్ టాపిక్స్ని కూడా మేము ఇందులో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్కి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాము. మీరు ఈ అర్థమెటిక్ సిలబస్ కనుక చూస్తే పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టమ్, లోడ్స్ అండ్ స్ట్రీమ్, probability, alligation mixture, permutations and combination, number system, average, mensuration, 2D and 3D, LCM and HCF, number series, ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. లాస్ట్లో మీకు బుక్ రిఫర్ చేసినప్పుడు దానిలో టాపిక్స్ని ఏ విధంగా మనం సింప్లిఫై చేసుకొని చదవాలనేది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీజనింగ్ వెయిటేజ్కి వచ్చేటప్పటికి ఈ బాక్స్ చూడండి. మీరు 2024లో 24 బిట్స్తో స్టార్ట్ అయ్యి 2023కి 11 బిట్స్ వరకు మాత్రమే అడిగారండి. సో మోస్ట్లీ ఫ్లక్చువేషన్ అనేది ఉంది బాగా ఎక్కువగా. అంటే ఒక 25 to 10 to 25 ఈ రేంజ్లో మాత్రమే మీకు బిట్స్ అనేవి అడుగుతున్నారండి ఇయర్ వైజ్. సో రీజనింగ్లో కూడా మీరు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. వెర్బల్లోని నాన్ వెర్బల్లో కూడా వీళ్ళు క్వశ్చన్స్ అనేవి టచ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు చూపిస్తున్న వెయిటేజ్ బాక్స్లో ప్రతి లెసన్ నుంచి ఏ విధంగా ఏ ఇయర్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ వచ్చారనేది మీరు చూసుకోవచ్చు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుండి అడిగారండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి, అండ్ కంటిన్యూస్ లెటర్ సిరీస్, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుండి, అండ్ ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, అండ్ క్యాలెండర్, క్యూబ్ అండ్ క్యూబాయిడ్, అనలిటికల్ రీజనింగ్, ఇలా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కంటిన్యూస్గా అడగడం జరుగుతుంది. సో మీరైతే రీజనింగ్ సంబంధించి టోటల్ అన్ని టాపిక్స్ కూడా వ్యూ పాయింట్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ అడగలేని టాపిక్ నెక్స్ట్ ఇయర్ అడిగే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ టాపిక్స్ని కూడా మీరు సింప్లిఫై ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చదువు గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో రీజనింగ్ సంబంధించిన వీడియోస్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఏ చాప్టర్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాము.
చూద్దాము. ఇక మనం ఇంగ్లీష్కి సంబంధించిన వెయిటేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్లో మోస్ట్ ఆఫ్ మనకి ఎలా ఉంటుందంటే కాంప్రహెన్షన్ ఇస్తారండి. కాంప్రహెన్షన్ ఇచ్చి అందులో క్వశ్చనింగ్ అడుగుతారు, అందులో ప్యాసేజ్ అండ్ దానికి సంబంధించిన క్వశ్చనింగ్ ఇస్తారు. మనం 10th లో ఆల్రెడీ ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ది ప్యాసేజెస్ని మనం సాల్వ్ చేసి ఉన్నాం కదా. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ప్యాసేజెస్ అడుగుతారు. అయితే ఇక్కడ జనరల్ స్టడీస్ సంబంధించిన ప్యాసేజ్ అడగొచ్చు, లేకపోతే నార్మల్ జనరల్ ఇంగ్లీష్ ప్యాసేజ్ కూడా అడగొచ్చు. సో మీరైతే దాంట్లో ఇంపార్టెంట్ అజంప్షన్స్ కానీ, ఇన్ఫరెన్స్ కానీ, కన్క్లూజన్స్ కానీ ఇలా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవుతూ మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి సింపుల్ ట్రిక్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయవలసిందేనండి. దానివల్ల మీకు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ మనం ఎస్సేస్ ఎలా రాయాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తుందండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి కూడా. దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కనుక వొకాబులరీ మెయింటైన్ చేస్తూ ఉండండి. దాని వొకాబులరీ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ హిందూ పేపర్ ఎడిటోరియల్స్ అనేవి బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. మనకి మెయిన్స్కి సంబంధించిన ఎస్ఏ రైటింగ్లో కూడా హిందూ ఎడిటోరియల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. సో హిందూ ఎడిటోరియల్ అనేవి మీరు స్కిప్ చేయొద్దు. అండ్ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు వెరిఫై చేయండి. మాకు వీలైతే ఇందులో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే తెలుగు ఆస్పిరెంట్స్కి సీసెట్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోని హిందీలో మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడమే 100% బెటర్ అండి. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయినప్పటికీ కూడా ఇవి జనరల్ ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తెలుగు బుక్ రిఫర్ చేస్తున్నప్పటికీ మీరు ఇంగ్లీష్లో కూడా ఆ క్వశ్చన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే మీరు మొత్తం పేపర్ మెయిన్స్ అవగొట్టి క్లియర్ చేసి ర్యాంక్ తెచ్చుకోగలిగే స్టేజ్లో ఉన్నప్పటికీ సీసెట్ అనే జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది మీరు క్వాలిఫై అవ్వలేకపోతే మీరు మెయిన్స్కి ఎలిజిబుల్ కాదండి. సో ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సీసెట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా అది క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్కి ఎలిజిబుల్ అనేది అవుతాము. అండ్ దీని తర్వాత మెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము అప్లోడ్ చేస్తాము. అలాగే ప్రిలిమ్స్ తర్వాత ఫిలప్ చేసే డిఐఎఫ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ కోసం కూడా మేము ఇన్ బ్రీఫ్ మీకు డీటెయిల్డ్గా తెలియజేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ చేయడానికి మా ఎఫర్ట్స్ చాలా పెడుతున్నాము. సో ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ బుక్ లిస్ట్కి కనుక మనం వస్తే అథమెటిక్స్ సంబంధించి నేనైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఎస్ అగర్వాల్ సార్ది మోస్ట్లీ ఆర్ఎస్ అగర్వాల్ సార్ బుక్ అయితే ఖచ్చితంగా మీకు సరిపోతుంది. అది ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అది హైయెస్ట్ స్టార్ రేటింగ్ ఉన్న బుక్ అండి. ఖచ్చితంగా అది ఒక్క బుక్ ప్రిపేర్ అయితే మీరు సరిపోతుంది. మీరు రీజనింగ్ అయితే కనుక దానిలో కూడా మనం ఆర్ఎస్ అగర్వాల్ సిరీస్ అనేది ఉంది, యశ్ చాంద్ వాళ్ళది. సో మీరు ఏ మోడర్న్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని దాన్ని ప్రిపేర్ అవ్వండి, అది సరిపోతుంది మోస్ట్లీ. నేనైతే ఆ బుక్సే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి సీసాట్ పేపర్ టు రీడింగ్ కాంప్రహెన్షన్ అని అశోక్ కుమార్ సార్ ఉంటుంది, జీకేపీ పబ్లికేషన్స్ వాళ్ళది. అది మోస్ట్లీ మీకు సరిపోతుంది. ఇలా కాదు మొత్తం 3 సబ్జెక్ట్స్ మ్యాథ్, రీజనింగ్, ఇంగ్లీష్ మాకు ఒకే బుక్లో కావాలి, ఒకే దగ్గర మొత్తం అన్ని ప్రిపేర్ అవుతాము, దాంతోపాటు మాకు సాలిడ్ పేపర్స్ కూడా కావాలి, ప్రీవియస్ పేపర్స్ కూడా కావాలి అనుకుంటే కనుక క్రాకింగ్ ద సీసెట్ పేపర్ 2 అరిహంత్ వాళ్ళది ఉందండి, అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఆ బుక్ సరిపోతుంది. అండ్ దిశ పబ్లికేషన్స్ వాళ్ళది కూడా ఉంది, మీరు అది ప్రిపేర్ అయినా పర్లేదు. కానీ మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి టాపిక్స్ అనేవి మిస్ అవ్వకుండా మీరు ఎలాంటి బుక్ ప్రిఫర్ చేసినా పర్లేదండి. ఇక నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్తే నేను మీకు చెప్పే ఇంపార్టెంట్ కీ నోట్స్ ఏంటి అంటే అప్ టు 10th స్టాండర్డ్ వరకు మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అవి సరిపోతాయి. అండ్ ప్రతి దానిలో కూడా మీరు ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ఇక్కడ థియరిటికల్గా రాయాల్సినవి ఏమీ ఉండవు. 10th క్లాస్లో లాగా మ్యాథ్స్ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసే ఆన్సర్ని ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం గివెన్ దట్ ఫార్ములా, డయాగ్రామ్, సబ్స్టిట్యూషన్, క్యాలిక్యులేషన్, సొల్యూషన్ ఇలా ఏది కూడా చేయాల్సిన పని లేదు. కాబట్టి మీరు చేయాల్సిన ఒకే ఒకటి ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ అనేవి నేర్చుకోండి ప్రతి మెథడ్కి కూడా. మేము నెక్స్ట్ అప్లోడ్ చేసే ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్లో ఖచ్చితంగా ఈ విధంగా ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎంపీ టాపిక్స్ని మాత్రమే, ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే వెరిఫై చేసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారో మోస్ట్ ఆఫ్ ది పేపర్ మీకు సీసెట్ అయిపోయినట్టే. అండ్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ ఎప్పుడైతే పోయిందో మీరు ఖచ్చితంగా సీసెట్ని ఒక భూతద్దంలో పెట్టి చూసినట్టు చూస్తారు. సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా ఖచ్చితంగా ఈజీ అయిపోతుందండి ఆ పేపర్. అండ్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు
33% ఒక 67 మార్క్స్ వరకు 66 మార్క్స్ వరకు తెచ్చుకున్నా సరిపోతుంది. కానీ దీనికి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకే సమ్ దగ్గర మీరు 5 మినిట్స్ 10 మినిట్స్ అలా తీసుకుంటే కనుక ఖచ్చితంగా చాలా లాస్ అవుతారు. సో అలా కాకుండా టైం మేనేజ్మెంట్, తక్కువ టైంలో బిట్స్ సాల్వ్ చేసి ఆప్షన్ పెట్టగలిగేలా మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఇక నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ విషయానికి వస్తే, నేను కాంప్రహెన్సివ్ ఇంగ్లీష్ కోసం ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ హరిమోహన్ ప్రసాద్ అండ్ ఉమారాణి సిన్హా వీళ్ళ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నా అండి. దీంతో పాటుగా నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోసం అయితే కనుక ఆర్ఎస్ అగర్వాల్ సార్ ద బుక్ ప్రిపేర్ అవుతున్నాను, ఎస్చామ్. అండ్ రీజనింగ్కి వచ్చేటప్పటికి ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ సిరీస్ అండి, ఎస్చామ్ వాళ్ళది. సో నేను ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కనుక, అర్థమెటిక్కి మోస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్పాను కదండి. ఈ అర్థమెటిక్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? మోస్ట్లీ ఒక 25 టాపిక్స్ వరకు ఉంటాయి. 25, 29, 30 టాపిక్స్ వరకు ఉండొచ్చండి. ఇందులో నేనైతే కనుక ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా ఇలా క్లియర్ డీటెయిల్గా రాసుకున్నాను అండి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ పర్సంటేజెస్ సమ్స్ కాబట్టి సెట్ 1. అలానే కొన్ని చాప్టర్స్ని దాని యొక్క కేటగిరీగా డివైడ్ చేసుకుని సెట్ 2, సెట్ 3, సెట్ 4, సెట్ 5, 6, 7, 8 ఇలా 8 సెట్స్గా డివైడ్ చేసుకున్నాను. టోటల్ 29 లెసన్స్ వరకు నాకు వచ్చాయండి. ఈ 29 లెసన్స్ నుంచే మనకి రిపిటేషన్ కూడా జరుగుతూ ఉంది సీసెట్ పేపర్స్లో, మీరు ఇదైతే చూడొచ్చు. సో ఈ విధంగా మీరు ప్రీ ప్లాన్గా ప్రిపేర్ అవుతూ చదివితే కనుక మోస్ట్లీ కవరేజ్ అనేది బాగానే చేస్తారు మీరు కూడా. ఇంకొకటి ఏంటి అంటే, మనకి టైం వేస్ట్ అవ్వకుండా నేను ఇక్కడ ఫాలో అయ్యొచ్చిన ట్రిక్ ఏంటి అంటే కనుక, చూడండి ఇటు సైడ్ మీకు స్ట్రిప్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ స్ట్రిప్స్ అనేవి, ఈ స్ట్రిప్స్ నేనే డిజైన్ చేశాను అండి. ఏ విధంగా అంటే, ఇప్పుడు సెట్ 1కి సంబంధించిన పర్సంటేజెస్ సెట్ 1, సో ఇది సెట్ 1, ఇది సెట్ 2, సెట్ 3, 4, 5, 6, 7, 8 అనేవి ఈ సైడ్ ఉన్నాయండి. అయితే సెట్ 1కి సంబంధించి ఫస్ట్ లెసన్ పర్సంటేజెస్. సో నేను పర్సంటేజెస్కి వెళ్ళాలి అనుకుంటే ఈజీగా పర్సంటేజెస్ స్ట్రిప్ తీసుకుని డైరెక్ట్గా నేను పేజ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, పర్సంటేజెస్కి వచ్చేస్తాను. సో ఇలా నాకు ప్రిపరేషన్ టైంలో ఈజీగా ఉండటానికి కోసం అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను అండి. అలాగే వెర్బల్ రీజనింగ్ కూడా ఇలాగే డిజైన్ చేసుకున్నాను. వెర్బల్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, ఇలా మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా స్ట్రిప్స్ అయితే దీనికి కూడా డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను అండి. మనకి సిరీస్ తీయగానే స్టార్టింగ్ సిరీస్ పేజ్కి అయితే వచ్చేస్తాం మనం. సో ఈ విధంగా మీరైతే డిజైన్ చేసుకొని క్రియేటివ్గా వర్క్ చేసుకుంటూ చదివితే కనుక ఇంట్రెస్ట్ అనేది బూస్ట్ అవుతుందండి ఖచ్చితంగా. ఈ మోస్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కవర్ చేసుకోగలిగితే ఇంగ్లీష్ని నేనైతే స్కిప్ చేయొచ్చని సజెస్ట్ చేస్తాను. కానీ మీరైతే ఇంగ్లీష్ని కూడా మోస్ట్లీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, చాలా వరకు మనం సెక్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.